ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల పరిధిలోని రెండ్లపల్లిలో అంగన్వాడీలో విధులు నిర్వహించే టీచర్కు తెలుగు రావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తను వారానికి 2-3 రోజులు మాత్రమే అంగన్వాడీ కేంద్రానికి వస్తుందని, మిగతా రోజుల్లో గ్రామానికి చెందిన మహిళలను తన స్థానంలో ఉంచుతుందని వెల్లడించారు. తెలుగు రాని టీచర్ వద్ద తమ పిల్లలు అక్షరమాల ఎలా నేర్చుకుంటారని ప్రశ్నించారు. సదరు టీచర్పై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. भंडारे गवर्नमेंट बड़ा पकड़ మాట బోరే వేస్తారు ఊరా కోటింగ్ చేసి ఆకావు ఉన్నది బైరాసి గవర్నమెంట్ రాయితో అంతలు మంచిగా తెలుగు రాదు సిఏ సాబ్ కూడా మేము ఎంక్వైరీ చేసి చూడు సార్ ఇది అడుగుతాను గ్రామ పంచాయతీ నకలవాడ మాది లోకల్ విలేజ్లో మాకు అంగన్వాడీ ఒక ఆమె ముస్లిం ఆమె వచ్చింది. దానికి మా పిల్లగాళ్ళకు సరిగ్గా తెలుగు రాదు. ఆమెకు అయితే ఏ భాషలో చెప్తుందో ఉర్దూ భాషలో చెప్తుందో ఏమో మా పిల్లగాళ్ళకు ఆ భాషలో అర్థమవుతలేదు. కాబట్టి మాకు తెలుగు మీడియం ఉంటే మా పిల్లగాళ్ళు చిన్నపిల్లగాళ్ళకు తెలుగు నేర్పడానికి అవకాశం ఉంటాయి. అందువల్లనే మాకు ఇబ్బంది వచ్చింది. ఏం చేయాలో మేము ప్రభుత్వం ఆ దృష్టికి మేము కూడా తీసుకుపోయినాం. అయితే మేము రోజు ఎంక్వైరీకి అయితే చేస్తలేము. వాళ్ళు ముందే మేము ఎంక్వైరీ చేసి ప్రభుత్వంకి నివేదన అందించినాము. కలెక్టర్ ఉన్నా కూడా మాకు మేడం తోటి మా పిల్లగాళ్ళకు ఇబ్బందులు అవుతాయి, భాష రాని పోస్టు ఇక్కడ ఆమెకు చేసినారని రోజుల కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన.